ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పరిచర్యలను, మీరు చేస్తున్న పనులను, మీ వ్యాపారములను, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనం లేఖన భాగంలోని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే అద్భుతమైన మాట ఒకటి ఉన్నది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె వారి పైకి ఎగురుతారు, అలయక సొమ్మసిల్లక నడిచిపోతారని 3 విషయాలను మనము చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి నూతన బలం ఎప్పుడు పొందుతాడు? ఆ వ్యక్తి జీవితంలో నూతన బలం ఎలా పనిచేసింది, ఎప్పుడు పనిచేసింది అంటే బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తున్నది. ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు ఎలా ఎదురు చూడాలి, ఆయన కొరకు ఎలా కనిపెట్టుకోవాలి, లేఖన భాగములలో స్పష్టంగా తెలియపరుస్తున్నది. ఈరోజు ఆయన బలం పొందుకోవాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ఆయన సన్నిధిలో కనిపెట్టుకోలేని పరిస్థితులలో ఉన్నారు. నిజముగా నీవు ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన యొక్క బలాన్ని, అభిషేకమును దేవుడు నీకు నూతనముగా ఇస్తాడు. 63వ కీర్తన మొదటి 2 చరణాలలో మనం చూసినట్లయితే కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, అయ్యా నీ బలము నాకు కావాలి, నీ ప్రభావము నేను చూడాలి అని ఎప్పుడు లేచి దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎదురు కనిపెట్టుకుంటున్నాడంటే అక్కడ అంటాడు, దేవా నా దేవుడివి నీవేనయ్యా, వేకువనే నిన్ను వెతికిదనయ్యా. ఎందుకు దావీదు గారు మీరు వేకువనే వెతుకుతారని దావీదుని అడుగుతానంటాడు. ఆయన బలమును నేను పొందుకోవాలి, ఆయన ప్రభావముని నేను చూడాలి అని ఒక హృదయ వాంఛ దావీదు జీవితంలో ఉన్నదండి. నీవు కూడా యెహోవా కొరకు, దేవుని కొరకు ఎదురు చూస్తే ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆయన బలం పొందుకుంటావు. ఆయన సన్నిధులను కనిపెట్టు, ఆయన కొరకు ఎదురు చూడు. దేవా నన్ను బలపరచండి అయ్యా, నూతన బలాన్ని ఇవ్వండి అని ప్రార్థించాడు. ఆ 30వ వచనములు అంటారు, ఎవరితో చెబుతూ ఉన్నారంటే యవనులు తప్పక త్రొట్టిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారి నూతన బలమును, నూతన అభిషేకాన్ని, నూతన ప్రార్థన